అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలపడం అయితే జరిగిందనమాట. ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి నేడు రేపు పడతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఏ జిల్లాలకు ఉంటాయి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ముఖ్యంగా వాతావరణ సమాచారం ప్రతిదీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విత్ ప్రూఫ్తో సహా చూపెడతానండి. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో నేడు రేపు వర్షాలని చెప్పేసి ఉంది. వివరాలలోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. కాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత ఉక్కపోత కొనసాగాయి. నెల్లూరు జిల్లా కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నేడు రేపు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అంది. కాకపోతే ఈ జిల్లాలో అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసిందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలపడం అయితే జరిగింది. ఇటువంటి వాతావరణ సమాచారం ప్రతిదీ కూడా ప్రతి అప్డేట్ కూడా మీరైతే ముందుగా అందరికంటే ముందుగా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే వాతావరణ శాఖ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.